ESP32 కార్ చూపించా కదా! దీని వెబ్ సర్వర్ నేనే చేశాను. ఈ కోడ్ మనమేమి విజువల్ స్టూడియోలోనో, పైథాన్‌లోనో ఏం రన్ చేయం. మన ఆర్డినో ఐడీలోనే హార్డ్‌వేర్ కోడ్‌తో కలిపి రన్ చేస్తాము. ఇక్కడ ESP టైసన్ అని ఉంది కదా! బై ద వే టైసన్ మా డాగ్ పేరు. ఇదేంటంటే ESP32 దాని ఓన్ యాక్సెస్ పాయింట్‌ని క్రియేట్ చేసుకుంటది. ఐ మీన్ ఒక హాట్‌స్పాట్ లాగా. దానిని మనం మన ల్యాప్‌టాప్‌కి గానీ, మొబైల్‌కి కానీ కనెక్ట్ చేసుకొని, అది ఇచ్చిన ఐపీ అడ్రెస్ ఓపెన్ చేస్తే మన వెబ్ సర్వర్ ఓపెన్ అయితది. ఈ వెబ్‌సైట్ చేయడానికి నేను చాట్‌జిపిటి యూజ్ చేశాను. లైక్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా స్కిల్స్ కావాలి. అన్ని స్కిల్స్ మనలో ఉండాలని లేదు కదా! మనకేమైనా రానప్పుడు ఆగిపోకుండా ఏఐని యూజ్ చేసుకోండి. బేసికల్లీ ఇన్‌స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఏఐని యూజ్ చేస్తే మన స్కిల్ తగ్గిపోతది అని కాకుండా, ఏఐని ఒక లెర్నింగ్ పార్ట్నర్‌గా తీసుకోండి. దానివల్ల ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే మనం న్యూ స్కిల్స్‌ని అక్వైర్ చేసుకోవచ్చు. సో ఏఐని యూజ్ చేయడానికి ఏం హెసిటేట్ అవ్వకండి. ఇట్స్ నాట్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. అది మన లెర్నింగ్ ప్రాసెస్‌కి ఒక యాక్సిలరేటర్ అంతే.